మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జన సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జన సేవా సమితి గొల్లప్రోలు వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఒకే చోట ఇక్కడ గొల్లప్రోలు గర్ల్స్ హై స్కూల్లో ఉచిత వైద్య శిబిరం, ఉచిత ఏదైతే ఉందో మందుల పంపిణీ కార్యక్రమం, అదే విధంగా రక్తదాన శిబిరం. ఇక్కడ రక్తదాన శిబిరం అంటే రక్తదానం అనేది చాలా చాలా ఒక ప్రాణం నిలబెట్టినట్టు అని చెప్పి కొణిదెల చిరంజీవి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. దాన్ని ఫాలో అవుతూ ఇప్పటికీ కూడా రక్తదాన శిబిరాలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు రక్తదానం చేయడానికి చాలా మంది భయపడుతుంటుంటారు. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, జనసేన వీర మహిళ మేడం అయితే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రక్తదానం అంట్లోకి మగవాళ్ళు ఎక్కిస్తున్నారు, ఆడవాళ్ళు అంట్లోకి రక్తదానం ముందుకు రావడానికి ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఇస్తూ ఉంటానండి. కాకపోతే ఎవరికైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి నెట్ అనేది అనేక సంస్థల ద్వారా కూడా వాళ్ళకి ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఏంటంటే డిప్యూటీ సీఎం గారు అంటే పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం ఎమ్మెల్యేగా అయ్యింది, డిప్యూటీ సీఎం గా అయ్యి ఉన్న సందర్భంలో నేను ఇలా ఫస్ట్ టైం ఇప్పుడు ఆన్ క్యాంప్ లో ఇలా ఇస్తున్నాను. అంటే ఇంకొక విషయం ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ఇది బ్లడ్ అనేది మనము ఇవ్వడం వల్ల ఎవ్రీ 3 months కి మనం ఇవ్వడం వల్ల మనకి ఇంకా రిఫ్రెష్మెంట్ అవుతుందో తప్ప ఇందులో మనకి ఎటువంటి అపోహలు వద్దు. మనం ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ అయినా ఏదైనా కూడా రిఫ్రెష్మెంట్ అవుతూ ఉంటాయి. దీన్ని ఎవ్రీ లేడీ కూడా మనం ప్రతి 3 months కి ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ మనం ఒక 6 months ఒకసారి అయినా కూడా ఇది ఇవ్వచ్చు. మనకి అంటే కొన్ని సందర్భాల్లో చిన్న అపోహలు ఉండొచ్చు, అంటే మన పీరియడ్ టైమింగ్స్ అయినా కానీ ఇలా ఉంటాయి. కాకపోతే దాన్ని కొంచెం ఒకసారి ఒక 10 days బిఫోర్ ఒకసారి చెక్ చేయించుకొని మనం ఇంకా బ్లడ్ ఇచ్చేటట్టయితే మన బాడీలో ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. అండ్ ఇంకా ఇది ఇవ్వడం వల్ల మనం ఇంకా మన గ్రోత్ ఏదైతే ఉందో అది ఇంకా డెవలప్ అవుతుంది. విష్ యూ హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం సార్. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. అదేనండి, మేము ఆఫీస్లో ప్రతి సంవత్సరం 2 సార్లు చేస్తాం. నేను IBM సెంటర్ హెడ్ వైజాగ్ చేసామండి. రీసెంట్గా రిజైన్ చేసి ఇప్పుడు బిజినెస్ చూసుకోవడానికి వస్తున్నాను. ఇది పెడుతున్నారంటే చాలా ఆనందంగా అనిపించింది. అది కూడా పవన్ కళ్యాణ్ గారు, మా ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి ఆయన పుట్టినరోజు ఇలా బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఆనందకరం. మామూలుగా నాకు ఎప్పుడు కూడా చిరంజీవి గారు పుట్టినరోజున ఏదో టైంలో బ్లడ్ డొనేట్ చేయాలని గత 20 సంవత్సరాల నుంచి అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి బ్లడ్ డొనేట్ చేయను, చాలా సంతోషం. సో ఇలాగే బ్లడ్ డొనేట్ చేయండి. నేను ఇప్పటివరకు 20 సార్లు పైన బ్లడ్ డొనేట్ చేసి ఉన్నాను. బ్లడ్ డొనేషన్ అంటే చాలా సింపుల్, ఈజీ, అండ్ దీనివల్ల 3 ప్రాణాలు నిలబడతాయి అన్నది గుర్తుపెట్టుకోండి. అందరికీ నేను కోరుకుంటున్నాను, ఇప్పుడు చూసిన వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయడానికి వాలంటీర్గా రావాలని కోరుకుంటున్నాను. రైట్, చూసారు కదా, అక్కడ అప్పారావు గారు అయితే బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఈజీ. గత 25 సార్లు నేను బ్లడ్ డొనేట్ చేశాను. అయితే ఈసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు నాడు నేను బ్లడ్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. బ్లడ్ అనేది ఇవ్వడం వల్ల రక్తదానం అనేది ముగ్గురు ప్రాణాలని నిలబెడుతుంది. రక్తదానం అనేది ప్రతి ఒక్కరు చెయ్యండి అని చెప్పి కూడా ప్రోత్సహిస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.